యెహోవా నీకు ఆధారమగును. The Lord shall be thy confidence. ప్రార్థన చేస్తాం. బ్రదర్, కుర్చీలు లోపల అవసరమా? బయట వాళ్ళకి కనిపిస్తుంది కదా, చిరుకులు పడుతున్నాయా? సరే, ప్రార్థన చేస్తాం. కనుక తండ్రి, యేసు నామమున బట్టి మీకు స్తోత్రాలు. 7వ మాసం ఆఖరి ప్రభు దినాన రాత్రిని వాక్యం చేరవచ్చే అవకాశం ఇచ్చినందుకు వందనాలు. సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని స్తోత్రాలు. యేసు నామమున మాకు ఇచ్చిన అవకాశం కొరకు స్తోత్రాలు. యేసు రక్షకుడు మమ్మల్ని ప్రేమించి మా కొరకు బలియాగముగా చేయబడినందుకు స్తోత్రాలు చెల్లిస్తాం. వ్యక్తుల ప్రార్థనా మందిరాన్ని బట్టి అనుబంధ సంఘాలను స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసుకున్న శేషము, జనము, స్వాస్థ్యం వందనాలు చెల్లిస్తున్నాం. కొంత వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమీప దూర ప్రాంతాల నుండి వచ్చిన వారిని బట్టి వందనములు. అందరం ఏకముగా మీ నామం గొప్ప చేయనట్టు మీకు సహాయించి వాతావరణం బట్టి వందనాలు. మీ దృష్టికి అంగీకారమైతే అనుకూలమైన వాతావరణం మీరు అనుగ్రహించమని మేము ప్రార్థన చేస్తున్నాం. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనములు. వాక్యము కూడా మాకు దయచి నన్ను మీ రక్తం చేతి కడిగి పరిశుద్ధపరచండి. నా నోట మీ మాటలు ఉంచండి, మా కడుపులు మీరు మాట్లాడండి. యేసు ప్రభువు మాత్రమే మహిమపరచబడినట్లు మీరు కల్పించి యవనస్తులు రక్షణ లేని వారు రక్షణ పొందినట్లు చేయండి. రక్షణ పొందాయ పరిస్థితులను బట్టి బలహీనులైన వారిని మీరు బలపరచండి. చదువు కొరకు ఎదురు చూస్తున్న వారికి సహాయం చేయండి. ఉద్యోగాల కొరకు కనిపెడుతున్న వారికి మేలు చేయండి. ఈ లొకేషన్ కొరకు, ఇమిగ్రేషన్ కొరకు, పాశ్చాత్య దేశాల్లో చదువు కొరకు, ఆయా కాలేజెస్ అడ్మిషన్స్ కొరకు, నీట్ క్వాలిఫై మంచి కాలేజ్ సీట్ వస్తుంది ఎదురు చూస్తున్న వారి కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఇలాగన్నీ మీ నా మహిమ కొరకు జరిగినట్లు మీరు సహాయం చేయండి. వివాహం కొరకు కనిపెడుతున్న వారికి సరైన సంబంధాలు మీరు దయచేయండి. రీలొకేషన్ కొరకు కనిపెడుతున్న వారికి సహాయం చేయండి. బలహీనలు మీరు బలపరచండి. ట్రాన్స్ఫర్స్ కొరకు, పిల్లలు అంటే పిల్లలు లేని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయండి. తమ ప్రియులను కోల్పోయి నీ వైపు చూస్తున్న వారిని మీరు ఆదరించి ధైర్యపరచు. అప్పుల్లో ఉన్నవారు, అనారోగ్యంలో ఉన్నవారు, బలహీనులైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాం. స్థానిక దైవ సేవకులుగా జాన్ గారి కుటుంబము, కలిసి పనిచేస్తున్న సంఘ పెద్దలను బట్టి మీకు వందనాలు. స్థానిక సంఘం, అనుబంధ సంఘాలు అన్నీ కలిసి ఏకముగా మీ నాన్న గొప్ప చేస్తూ రాబో దినాల్లో మీ కొరకు జీవించినట్లుగా చేయండి. అని మీ రక్తం చెట్టు కడిగి పరిశుద్ధపరచండి. కొన్ని మాటలు నోట ఉంచి యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. రోజు పడిన వర్షం ఈరోజు పడుతుంది. బైబిల్ స్థూలంగా 2 భాగాలు. మొదటిది రోజ్ అంటే గద్య భాగము, రెండోది పోయట్రీ అంటే పద్య భాగము. సాధారణంగా పోయట్రీ అంటే చిన్నగా ఉంటుంది, పద్య భాగం కానీ చాలా విస్తారమైన సంగతులు గ్రంథస్థం చేయబడి ఉంటాయి. ప్రోజ్ అంటే విస్తృతంగా ఉంటుంది, వివరంగా రాయబడుతూ ఉంటుంది. 66 పుస్తకాల్లో 61 పుస్తకము ప్రోజ్ అంటే గద్య భాగం. 5 పుస్తకాలు పద్య భాగం అంటే పోయట్రీ. ఆ పద్య భాగంలో మొదటిది యోబు గ్రంథం, రెండవది కీర్తనలు, మూడవ సామెతలు, 4 ప్రసంగి, 5 పరమగీతం. ఈ 5 పుస్తకాలని పోయట్రీ అంటారు. అంటే చిన్నగా ఉంటాయి, విస్తారమైన అర్థము దాంట్లో ఇమిడి ఉంటుంది. నేను డిగ్రీ చదివే దినాల్లో గవర్నమెంట్ కాలేజ్లో
ఇంగ్లీష్కి కొంతమంది స్టాఫ్ వచ్చేవాళ్ళు, లెక్చరర్స్. ఇంతే చిన్న పుస్తకం, మన పాటల పుస్తకం కంటే ఇంకా చిన్నగా ఉంటుంది. దాన్ని పట్టుకొని ఇంగ్లీష్ క్లాస్కి వస్తే నేను అనుకున్నా ఇది ఈ రోజుకే మేము మళ్ళీ రేపు వేరే వస్తాను. అప్పుడు మాకు సెమిస్టర్ లేదు, ఇయర్ సంవత్సరం అంతా చెప్పినారు, అయిపోలేదు ఇంకా సిలబస్. అలాగుంటుంది పోయిట్రీ అంటే. చిన్నగానే కనిపిస్తుంది. ఒకే ఒక మాటను గురించి ఒక వారం చెప్పినాడు మా సార్, ప్రయారిటీ దై నేమ్ ఈజ్ ఉమా. ఒకసారి చెప్పనా, ఓ బలహీనత నీ పేరు స్త్రీ అనేది పోయిటరీలో ఒక చిన్న వరుస. దాని గురించి ఒక వారం చెప్పినాడు. ప్రతిరోజు ఉంటే అప్పుడు ఇంగ్లీష్ క్లాసులు, ఇప్పుడు మాదిరి ఇంగ్లీష్ అంటే లెక్క లేకుండా కాదు. అప్పుడు స్టార్టింగ్ పీరియడే 10 to 11 ఇంగ్లీష్ పీరియడ్ ఉంటుంది. ఎందుకంటే ఇంగ్లీష్ రాదు. ఇప్పుడు మ్యాథ్స్ పెట్టి, ఫిజిక్స్ పెట్టి, కెమిస్ట్రీ పెట్టి, లాంగ్వేజెస్ అంతా తోసేస్తుంటారు, దాని గురించి పట్టించుకోకుండా. అలాగే బైబిల్లో ఆధ్యాత్మికమైన ఈ పోయిట్రీ అనేక సంగతులు మనకు నిమిత్తంగా జ్ఞాపకం చేస్తుంది. దాంట్లో సామెతలు ఒకటి. ఈ సామెతలు అంటే ప్రావర్బ్స్ అంటే ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ నో గోల్డ్, మెరిసేదంతా బంగారం కాదు, వేర్ దెర్ ఇస్ ద వెల్ దెర్ ఇస్ ద వే, మనసు ఎక్కడ ఉంటుందో మార్గం ఉంటుంది. ఇలాంటి భౌతికమైన సామెతలు మనం చూస్తుంటాం. కానీ ఈ సామెతల్లో అలాంటి సామెతలకు పునాది మాత్రమే కాకుండా ఆజ్ఞలు గల సామెతలు ఉన్నాయి. ప్రావర్బ్స్ ఇంక్లూడింగ్ ద కమాండ్మెంట్స్. దానికి ఉదాహరణ ఇందాక మనం చదివాం, ద లార్డ్ ఈజ్ ద కాన్ఫిడెన్స్, యెహోవా నీకు ఆధారం అగును. ఆధారము అగును అనేది సామెతేం కాదు కదా, అదొక వాగ్దానం. నాకు 1990లో వచ్చింది ఈ వార్త. ఆ వాగ్దానం ప్రభు మనకు నెరవేర్చేవారు. కనుక సామెతలు వట్టి సామెతలు మాత్రమే కాకుండా వాగ్దానాలు ఉన్నాయి, ఆజ్ఞలు కూడా ఉన్నాయి. నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము. ఇది సామెత కాదు, వాళ్ళని సామెత అంటామా? దీన్ని ఇదేమంటారు మరి? ఆజ్ఞ అంటాం. కనుక ఆజ్ఞలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి, వాగ్దానాలు ఉన్నాయి, అన్నీ కలిపి పరిశుద్ధాత్మ దేవుడు సామెతలు అని పేరు పెట్టి. ఈ సామెతలు 31 అధ్యాయం ఉంటే ప్రపంచంలోని 6000 సంవత్సరాల మానవ చరిత్రలో జ్ఞానం గల వారు ఎవరైనా ఉన్నారు అని అంటే ఒకే ఒక్కడు, ఆయన పేరే సొలొమోను. ఆయన చేతిలో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకాన్ని దారిచ్చాడు మనందరూ ఎరుగునట్లుగా. ఈ సామెతల గ్రంథం అసమానమైనది. 5 కారణాలు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఈజ్ యూనిక్. ఎందుకు ఇది అసమానం? ఈ పుస్తకం జ్ఞానంతో ఆరంభించబడుతుంది. 1వ అధ్యాయం 2వ వచనంలో జ్ఞాన ఉపదేశము అభ్యసించుటకు, వివేక సల్లాపములు గ్రహించుటకు అని జ్ఞానం, విజ్డమ్ 53 సార్లు కనీసము ఈ పుస్తకంలో రాయబడింది. ఏ పుస్తకంలో జ్ఞానం అనే మాట ఇన్నిసార్లు రాయబడలేదు. జ్ఞానం అంటే గూగుల్లో ఉండేది కాదు. జ్ఞానం చాలామంది అనుకుంటారు నాలెడ్జ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ విజ్డమ్. మీ అందరికీ నాలెడ్జ్ ఉంటుంది, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ ఉంది కనుక. ఏం కావాలంటే అది గూగుల్లో చెక్ చేస్తారు, గూగుల్ చేస్తారు. దాన్ని ఏమంటారంటే నాలెడ్జ్ అంటారు. ఇన్ఫర్మేషన్ వస్తుంది. అయితే జ్ఞానం అలా కాదు. వచ్చిన నాలెడ్జ్ని, ఇన్ఫర్మేషన్ని ఏది మంచిది ఏది చెడ్డ అని తెలిసిన తర్వాత మంచి వైపు మొగ్గు చూపటానికి చేసే తీర్మానాన్ని జ్ఞానము అని అంటారు. విజ్డమ్ ఈజ్ హైయర్ దెన్ నాలెడ్జ్. నాలెడ్జ్ కంటే ఎక్కువైనదే విజ్డమ్. ఆ విజ్డమ్ అనేది మనము ఏమి గుర్తించున్నామో దాన్ని సరైన విధానంలో తీర్మానం చేయాలి. సొలొమోనుకి ఈ విజ్డమ్ ఉంది, జ్ఞానం ఉంది. అందుకే కొత్త నిబంధనలో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. ఆయన పేరు యేసు. ఆ జ్ఞానం యేసే. జ్ఞానము ప్రాముఖ్యమైనది. జ్ఞానులకు వ్యతిరేకము అజ్ఞానులు. వైజ్ పీపుల్, ఆపోజిట్ వర్డ్ ఫూలిష్ పీపుల్. మనకు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకల్లో 2 రకాలు ఉన్నారు, వైజ్ అండ్ ఫూలిష్.
అంటే విశ్వాసులు ఈ 2 రకాలని మనకి సంగతి తెలియజేస్తుంది, ఉపమానం తెలియజేస్తుంది. దేర్ ఆర్ వైజ్ పీపుల్, దేర్ ఆర్ ఫూలిష్ పీపుల్. హూ ఆర్ వైజ్, హూ ఆర్ ఫూలిష్? ఎవరు జ్ఞానులు, ఎవరు బుద్ధిహీనులు? బుద్ధిహీనులు అంటే కొద్దిగా వినగలిగే మాట. దానికి వేరే పదం కూడా బైబిల్లో రాశారు. ఏం రాశారంటే అవివేకులు అని రాశారు, తెలివి లేని వారు అని రాశారు. కనుక అవివేకులన్నా, తెలివి లేని వారన్నా, బుద్ధిహీనులన్నా ఫూల్స్ అనే అర్థం. ఫూల్ అంటే తెలుగులో బలహీనమైన పదం ఉండొచ్చు, కానీ ఇంగ్లీష్లో ఫూల్ అంటే చాలా బలం. ఎవరిని ఆ మాట అనటానికి ఇష్టపడము, అనిపించుకోవటానికి కూడా ఇష్టపడము. ఎవరు ఎవరు ఫూల్స్? ఎంతమంది బైబిల్లో ఫూల్స్ ఉన్నారు? ఎంతమంది బైబిల్లో జ్ఞానులు ఉన్నారు? హౌ మెనీ వైజ్ పీపుల్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్, హౌ మెనీ ఫూల్స్ ఆర్ మెన్షన్డ్ ఇన్ ద స్క్రిప్చర్స్? పాత నిబంధనలో జ్ఞానులు ఎంతమంది, కొత్త నిబంధనలో జ్ఞానులు ఎంతమంది? పాత నిబంధనలో అవివేకులు ఫూల్స్ ఎంతమంది, కొత్త నిబంధనలో ఫూల్స్ ఎంతమంది? మొదటి ఫూల్ ఎవరు, ఆఖరి ఫూల్ ఎవరు, అందరికంటే గొప్ప ఫూల్ ఎవరు? నేను చెప్పిన ప్రశ్నలు మీకు అర్థమయ్యాయి అనుకుంటా కదా. కీర్తనలోనే రాశారు, ద మోస్ట్ క్రూయల్ ఫూల్ ఈజ్ ఎ పర్సన్ హూ సేస్ దట్ దేర్ ఈజ్ నో గాడ్. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమందు అనుకొందరు. ఈజ్ ద మోస్ట్ వర్స్ట్ ఫూల్. ఇలాగ చాలా మంది ఫూల్స్ ఉన్నారు. దాంట్లో కఠోరమైన ఫూల్ ఎవరంటే దేవుడు లేడనే వ్యక్తి. దేవుడు లేడనే వ్యక్తిని లోకం ఏమంటుందంటే చాలా తెలివైన ఆయన, లాజిక్, రీజనింగ్ ఎట్లా మాట్లాడతాడో అని అంటాం. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? ఈజ్ ఏ ఫూల్ అని, షీజ్ ఏ ఫూల్ అని, వాళ్ళ బుద్ధిహీనులని బైబిల్ సెలవిస్తుంది. కనుక జ్ఞానము యేసు ప్రభువే. జ్ఞానానికి వెలపట్టున్నదంతా బుద్ధిహీనత. వాట్ ఈజ్ అవుట్ సైడ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ఫూలిష్నెస్. క్రీస్తుకి వెలపట్టున్నదంతా వెర్రితనం అని బైబిల్ సెలవిస్తుంది. సరే, ఇలాగ మనం మాట్లాడితే ఆలస్యం అవుతుంది టైము. కనుక మొదటిది పుస్తకము అసమానమైనది అని తెలియచేయటానికి కారణం ఏంటంటే, జ్ఞానం అనే మాట ఆరంభించబడి జ్ఞానం అనే మాట ముగించబడుతుంది. అన్నిటికంటే బైబిల్లో ఏ పుస్తకం కంటే ఎక్కువ సార్లు, అంటే అన్ని పుస్తకాల్లో కంటే ఎక్కువ సార్లు ఈ పుస్తకంలోనే, ఏ పుస్తకంలో వ్రాయబడినన్ని సార్లు ఈ పుస్తకంలోనే 50 పైచిలుక జ్ఞానం అనే మాట రాయబడింది. ఆ జ్ఞానమే యేసు ప్రభువే. మనం జ్ఞానంలా కాదా? ప్రశ్న అర్థమైందా? జ్ఞానం చాలా రకాలు ఉన్నారు, బుద్ధిహీనులు కూడా చాలా రకాలు ఉన్నారు. యేసు ప్రభువుల వారు మత్తయి సువార్త ఆరంభంలోనే చెప్పడానికి ఆరంభించినారు. జ్ఞానులు ఎవరు, బుద్ధిహీనులు ఎవరు? జ్ఞానులు ఎవరు? మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మేము ఆయనను పూజింపవచ్చుతుంది. పూజ చేసేవాళ్ళు ఎవరు? ఆరాధించేవాళ్ళు ఎవరు? యేసు ప్రభువును చూసేవారు ఎవరు? అన్వేషకుడు ఎవరు? సత్యాన్వేషకుడు ఎవరు? జిజ్ఞాస కలిగిన వారెవరు? జ్ఞాని. యేసు ప్రభు ఉన్నాడని తెలిసి కూడా ఆరాధించని వాళ్ళు ఎవరు? అజ్ఞానం. ఇప్పుడు చెప్పండి, మన జ్ఞానంలో అజ్ఞానం. మరో దగ్గరే ఉన్నాడు, యేసు ప్రభు పూజించడానికి ఇష్టపడలేదు. ఈజ్ నో వైజ్, ఈజ్ ఫులిష్. కానీ కొంతమందికి యేసు ప్రభు అంటే దగ్గరే ఉంటారు, వాళ్ళు పూజించరు, ఆయన పూజించడానికి ఇష్టపడరు. పైపించడానికి, కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు. 2 సంవత్సరాల లోపల మా పిల్లవాడిని అంతా చంపారు. దట్స్ ఫూలిష్నెస్. అదే అవివేకం. ఇలాంటి జ్ఞానంలో అవివేకులు అనేది బైబిల్లో చాలా సందర్భాలు రాశారు. సామెతలు జ్ఞానమైన యేసును మనకు పరిచయం చేస్తారు. రెండవది కారణము, సామెతలు మనకు ఒక మెడిసిన్. ఏ మెడిసిన్ అంటే మందు. రకరకాల మందులు ఉన్నాయి కదా, కొన్ని ఆయుర్వేదిక్, అలోపతి, న్యాచురోపతి, ఇలాగ అంతే. ఎవరికైనా జబ్బు చేసిందంటే ఏం వాడతారు మీరు అంటారు. వాళ్ళు ఏదో వాడారనుకుంది, హోమియో వాడకపోయారా, ఇప్పుడు బాగా వచ్చినాయి అంటే జర్మనీవి, ట్రై చేయకపోయారా, అది వాడుతుంటే ఇంకోటి చెప్తారు ఇది బాగలేదు కానీ ఆయుర్వేదిక్ వాడకపోయారా, అది కూడా చాలా బాగా డెవలప్ అయిపోయింది, అన్నిటికంటే బాగొచ్చు. కనుక ఇలాగ రకరకాల మందులు ఉంటాయి. మరి సామెతలు ఏంటి? డివైన్ మెడిసిన్, దైవ మందు, పైనుండి వచ్చిన మందు.
ఇది హోమియో కాదు, ఆయుర్వేదిక్ కాదు, అల్లోపతి కాదు, అక్కుపంచర్ కాదు, నాటు మందు కాదు. ఇది దైవ మందు. ఐనుడు వచ్చి సమస్త రోగాలకు దైవవాక్యం వెరుగుడు. అందుకే సంతుష్టి సహితమైన మనస్సు ఆరోగ్యానికి మేలు వాక్యంలో మనం చూస్తాం. మూడవ కారణం ఇందుకు సామెతల గ్రంథము అసమానమైనది అంటే ఈ సామెతల్లో ఎక్కువ భిన్నమైన వ్యక్తులను మనకు పరిచయం చేస్తారు. కాంట్రాస్టింగ్ పర్సన్స్. నేను ఇందాక చెప్పాను కదా, జ్ఞానం అంటే వెంటనే ఏం రాస్తాడంటే అజ్ఞానం రాస్తాడు. నీతి మంత్రుడు అంటే వెంటనే ఏం రాస్తాడు, దుర్నీతి మంత్రుడు. భక్తుడు అని రాస్తే వెంటనే ఏం రాస్తాడు, భక్తిహీనుడు. గుణవంతురాలు అంటే వెంటనే ఏం రాస్తాడు. అంత కరెక్ట్గా ఎట్లా చెప్తున్నాను. గుణవంతురాలు అని రాస్తే పక్కనే రాస్తాడు, పెళ్ళైన చెప్పారు. చదువులేదా మీరు? గయ్యాడే అని రాస్తాడు. కాంట్రాస్టింగ్ పర్సన్స్ పరిచయం చేస్తాడు మనకు తెలుగు రాకపోయినా ఇది కూడా చదవచ్చు. వ్యతిరేక పదాలు ఏంటి అని చాలా మందికి రాదు కదా, తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, ఉర్దూ రాదు, అది వేరే విషయం అనుకోండి. కనుక బైబిల్ చదవడం వల్ల ఈ సంగతులన్నీ మనకు భౌతికంగా కాకుండా ఆత్మీయంగా కూడా మనకు పరిచయం. అందుకే ఈ భిన్నమైన పదజాలముతో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనేక సంగతులు ఇక్కడ పరిచయం చేస్తున్నాడు. నాలుగవ కారణం సామెతల గ్రంథం ఎందుకు అసమానమైనది అని అంటే, పాత నిబంధన అంతా ఒకే వాక్యంలో చెప్పేస్తారు. ఇంకోసారి చెప్పనా, వాట్ ఈజ్ ఇన్ నట్షెల్ ద హోల్ టెస్టిమెంట్ ఈజ్ ఆల్ అబౌట్. పాత నిబంధన అంతా ఒక్క మాటలో ఒక వాక్యంలో చెప్పాలంటే ఏమి అని అంటే, మనమైతే బహుశా ఏం అడుగుతామేమో, సులభాన్ని ఏమించి తెలియగలిగినాడు కనుక పాత నిబంధన అంతా నక్షల్లో చెప్పాలంటే 3వ అధ్యాయము 5వ వచనం, Proverbs chapter 3 verse 5, 3వ అధ్యాయం 5వ వచనం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు. కానీ పాత నిబంధన అంతా ఒకే సారాంశం ఏంటి, నీ బుద్ధి ఆధారం చేసుకోవద్దు, దేవుని నామం. ఇదే అబ్రహాము చేసినాడు. ఆదికాండం 15లో మనం చూస్తాం, అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడను. కనుక ఈ సామెతల గ్రంథం అసమానమైంది అనటానికి ఇప్పుడు 4 కారణాలు వచ్చినాయి. మొదటిది ఏంటి, జ్ఞానం అనే మాట చేత ఆరంభించబడి జ్ఞానం అనే మాట చేత ముగించబడుతుంది. రెండవది ఏంటి, ఇది పరసంబంధమైన దైవ మందు. మూడవది ఏంటి, పరస్పరము భిన్నమైన పదాలు వ్యక్తులను ఈ సామెతల గ్రంథం మనకు పరిచయం చేస్తుంది. నాలుగవది ఏంటి, పాత నిబంధన అంతా ఒకే మాటలో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక యెహోవా యందు నమ్మిక ఉంచుము అని తెలియజేస్తుంది. ఐదవది ఆఖరిది, ఈ సామెతల గ్రంథమే ప్రస్తుత ప్రపంచంలోని ఏ భాషలోని సామెతలకైనా పునాది. చాలా సామెతలు చెప్తారు కదా, తెలుగులో ఇలాగా, తమిళ్లో ఇలాగా, హిందీలో ఇలాగా, సంస్కృత్లో ఇలాగా, ఇంకా చైనాలో ఇలాగా, జపాన్లో ఇలాగా, ఇలాంటి సామెతలన్నీ చెప్తుంటారే. ద బుక్ ఆఫ్ ప్రావర్బ్స్ ఈజ్ ద ఆరిజిన్ అండ్ ఫౌండేషన్ ఫర్ ఆల్ ద ప్రావర్బ్స్ అక్రాస్ ద వరల్డ్. ప్రపంచంలోని సామెతలన్నిటికీ సామెతల గ్రంథం ఒప్పున్నాడు. ఇలాంటి అతి శ్రేష్టమైన, అందమైన, ఆత్మీయమైన, అద్భుతమైన, అమోఘమైన, అనిర్వచనీయమైన పుస్తకం మన చేతిలో పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించి. ఇప్పుడు జ్ఞాపకం చేయబడే సంగతి ఏంటంటే, యెహోవా నీకు ఆధారమా. ఎవరికి ఆధారం కావాలా? హూ నీడ్స్ సపోర్ట్? ఆధారం ఎవరికి కావాలా? తెలుగు మీడియం వాళ్ళు ఎవరు లేరా? అందుకే మనకి చదువు రాకపోవటానికి ప్రముఖమైన కారణం ఏంటంటే బైబిల్ చదువుకోవడం. ఇంకోసారి చెప్పనా, ఎవరికి ఆధారం కావాలంటే నిరాధారులకు ఆధారం కావాలి. ఎవరు నిరాధారంతో ఉన్నారు? మనిషి భూమి మీద నిరాధారంతో ఉన్నాడు. హీ హ్యాస్ నో సపోర్ట్. చాలామంది ఇక్కడ కూర్చున్నాడు కూడా అనుకుంటారు, నాకు ఎవరు సపోర్ట్ లేదు బ్రదర్, ఐ హ్యావ్ నన్. నాకు ఎవరు లేదు.
దీన్ని యోహాను సువార్త 5వ అధ్యాయంలో బాలకుడు 38 సంవత్సరాల నుండి కోనేడు దగ్గర పడి యేసుప్రభు వచ్చినాడు. ఏంటి ఎక్కడ ఉన్నది, నాకు ఎవరు లేరు, ఐ హ్యావ్ నన్, నీకు ఎవరు కావాలా? నీళ్ళు కదిలించబడినప్పుడు నన్ను నీళ్ళలో దూసేవాడు కావాలి. నేను నీళ్ళలో పడకమనిపోయి వేరే వాళ్ళు వచ్చి పడేస్తున్నారు, వేరే వాళ్ళు వచ్చి నీళ్ళు పడుతున్నారు, వాళ్ళు స్వస్థత పొందుతున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇట్లా 38 సంవత్సరాల నుండి జరుగుతుంది. 39వ సంవత్సరం మీరు వచ్చినారు. ఐ హ్యావ్ నన్, ఎవరు లేని వారి దగ్గరికి ఒకే ఒక్కరు వస్తారు, ఆయన పేరు యేసు. ఈ రాత్రి నీకు కూడా ఎవరు లేరని బాధతో వేదంతో ఉంటే నిన్ను ప్రేమించి యేసునాథుడు పరలోకములో నుండి భూమి మీదకి వచ్చి పైనుండి కిందికి వచ్చి దేవుని కుమారుడయుండి మానవ కుమారుడుగా మనుష్య కుమారుడుగా ఈ భూమి మీదకి ఆయన దిగి వచ్చిన, పాపము లేనివాడయుండి పాపముగా చేయబడటానికి ఈ భూమి మీదకి వచ్చిన శాపమెరుగని యేసు మనందరి కొరకు శాపముగా చేయబడటానికి ఈ భూమి మీదకి వచ్చిన, మరణము ఎరగని యేసు మనందరి కొరకై మరణమును చూడటానికి ఈ భూమి మీదకి వచ్చిన అద్వితీయ సత్యదేవుడని యేసు రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయ్యుండి మానవ ఆకారాన దాసుని స్వరూపం ధరించి రిక్తుడై శిలువలో మన కొరకే తల మీద ముళ్ళకిరీటం, ముఖం మీద ఉమ్మి, చేతుల్లో మేకులు, దేహమంతా కొడదెబ్బలు, ప్రక్కలో బల్లెపోటు, రక్తం దారాలుగా శిలువలో కార్చి చనిపోయి సమాచేయబడి తిరిగి 3వ దినాన్ని లేచి పరమందు ఆసీనుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసు నీ దగ్గరికి వచ్చిన దేవుడే నీ దగ్గరికి వస్తే నీకు ఇంకెవరు కావాలి? నేను ఈ మాట చెప్తే మీరు అంటారు, మనం మనుషులు కదండి, మనుషులు ఎవరైనా ఉంటే బాగుంటుందని మనం అనుకుంటాం, ఒక దిక్కుంటే బాగుంటుందని మనం అనుకుంటాం. అందుకే ఫ్రెండ్స్, తల్లిదండ్రుల, బంధువుల, పరిచయస్తుల, భర్త, భార్య, పిల్లల ఎవరో దిక్కుండకపోతారని మనం అనుకుంటాం. నాకెవరూ లేరు, ఎవరూ లేరు అనే వ్యక్తి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువు వచ్చిన, కనుక దుఃఖపడక, ధైర్యపడక, కృంగిపోక, డస్సిపోక, సోలిపోక, నాకెవ్వరూ లేరు అనే మాటని హృదయాన్ని తొలిచి వేస్తుంటే రాత్రి నీ వద్దకు దేవుడు వచ్చినాడని తెలియజేస్తున్నా, యేసు నీతోనే ఉన్నాడని తెలియజేస్తున్నా. ఆయన పేరేంటో తెలుసా? చాలా పేర్లు ఒక పేరు, ఇమ్మాన్యుయల్, గాడ్ ఈజ్ విత్ us. మనకి గాడ్ ఈజ్ విత్ us అనేది కాకుండా మ్యాన్ ఈజ్ విత్ us, ఉమెన్ ఈజ్ విత్ us, ఫ్యామిలీ ఈజ్ విత్ us, చర్చ్ ఈజ్ విత్ us. ఇట్లా ఉండాలని మనం అనుకుంటాం. దేవుడే ఉంటే దేవుడితో పాటు అన్నీ మనకు వస్తాయి కదా. విచిత్రం ఏంటంటే ఆయన లేకపోయినా పర్లేదు, మనిషి ఉంటే చాలు అని మనం అనుకుంటాం. ఇది సాధారణ మన హృదయంలో వచ్చిన అపోహ. ఈ రాత్రి ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి రక్షణ పొంది మారు మనస్సు పొంది యేసునందు విశ్వాసం ఉంచి పరలోక రాజ్య వారసులు కావాలని మనవి చేస్తున్నాం. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీ ఇంటి వారిను రక్షణ పొంది, రక్షణ పొందిన తర్వాత కూడా ఇంకా మాకు ఆధారం లేదు, మరి ఏం చేయమంటారు అని అంటారు. అది కూడా వాస్తవం కదా, అది కూడా వాస్తవమే. రక్షణ పొందిన తర్వాత కూడా నాకేం ఆధారం కనిపించట్లేదు, పేదరికంలోనున్నాను, ఇబ్బందుల్లోనున్నాను, సలహాలు ఇచ్చేవారు లేరు, మాకు సహాయం చేసేవారు లేరు, చేయి చాపేవారు లేరు, మా కన్నీటి దుడిచేవారు లేరు, మా గాయాలు కట్టేవారు లేరు, మా దుఃఖాన్ని మింగేవారు లేరు, మా బాధ తీర్చేవారు లేరు. ఎవరున్నారు? మీకు తెలుసు కదా, మొక్కలు 2 రకాలు. బాటనీ స్టూడెంట్స్ ఇక్కడ ఎవరైనా ఉంటే మీకు పరిచయం. ఒక వర్గీకరణ ప్రకారము ప్లాంట్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 కేటగిరీస్. దాంట్లో వర్గీకరణకు మూలం ఏంటంటే నిటారుగా పెరిగేవి, ఆధారపడి పెరిగే మొక్క. ఉదాహరణకి మామిడి చెట్టు, కామన్ చెట్టు, చింత చెట్టు, జామ చెట్టు, ఇవన్నిటికీ ఏమి ఆధారం అవసరం లేదు. వేప చెట్టు, ఆ కానుగ చెట్టు, ఇవన్నీ ఊరికే వేస్తే పెరిగిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఆధారపడి తీగ చెట్లు ఉంటాయి, ద్రాక్ష, తర్వాత బీర, తర్వాత కాకర, కరెక్ట్ చెప్పినదే. ఇవన్నీ పందిరి చెట్లు, లేదా ఆధారపడే చెట్లు అని. అవి పందిరి లేకుండా, ఒక కర్ర లేకుండా, ఒక ఏది ఆధారం లేకుండా ఉండలేవు, ఫలించలేవు. కనుక యేసునందు విశ్వాసం వచ్చిన తర్వాత ఆధారం యేసుక్రీస్తు ప్రభువే మన ఆధారం. అందుకే మీకు పరమగీతంలో చెప్పబడింది కదా, సంచారాగము చూపట్టుచు చంద్రబింబమందు అందమును సూర్యుని ఎంత స్వచ్ఛతను కలదై ఊహిత సైన్య సమభీకర రూపిణియకు ఈమె ఎవరు? అరణ్యంలో తన ప్రియుని మీద ఆనుకొని వచ్చు ఈమె ఎవరు?
ఆనుకునే కావాలా, సపోర్ట్ కావాలా. ఎందుకంటే తీగ చెట్టు ఒంటరిగా ఉండలేదు. అందుకే యేసుప్రభువు అన్నాడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, ఈ వైన్ మీరు ఐఎమ్ వైన్ అండ్ యు ఆర్ ద బ్రాంచెస్. నేను ద్రాక్షవల్లి, మీరు తీగలు. తీగ ఎప్పుడూ ఆధారపడి ఉంటుంది. మనం నిజంగా తీగలైతే మొదటి లక్ష్యం ఏంటంటే పందిరి లేకుండా, సపోర్ట్ లేకుండా, చెట్టు లేకుండా, ఆధారం లేకుండా, ఇల్లు ఇలాంటిది ఏమి లేకుండా ఆ తీగ ఫలించి యెహోవా నీకు ఆధారం అవుతుంది. కనుక ఆయన మీద మనం ఆనుకున్నప్పుడు, అందుకే యోహాను నుంచి యెషయా గ్రంథంలో చెప్పబడింది కదా, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వారిని పూర్ణశాంతి గలవానిగా చేయదు. ఆనుకొనుట అంటే మీకు అర్థం కావాలంటే గోడకు అనుకునే వాళ్ళని అడగండి. గోడకు అనుకొని కూర్చొని ఉంటారు కదా. ఆనుకోవడం అంటే ఏంటి అంటే, నేను కూర్చోలేను, ఐ నీడ్ సమ్ సపోర్ట్. అలాగే ఆత్మీయంగా నేను ముందుకు సాగలేను, నాకు ఒక సపోర్ట్ కావాలా, నేను ఆనుకునే కావాలా. నా భారం ఆనుకునే కావాలంటే అర్థమేంటి? నా భారం భరించేవారు కావాలా. దాన్ని కీర్తనలో రాసినారు, అనుదినము మా భారము భరించి. ఎవరైనా మన భారం అనుదినం భరిస్తారా? భర్త అంటే భరించేవాడు అని చెప్తారు కొంతమంది అర్థం, భార్య అంటే భరించేది అని చెప్తారు కొంతమంది అర్థం. మరి ఎంత భరిస్తారో మనకు తెలియదు. వాళ్ళు చెప్తారు భరించి భరించి శాత కాకుండా అయిపోయింది, అందుకే షుగర్ బీపీ వచ్చింది, ప్రభు ఏమైనా తీసుకుంటాడేమో అని ఎదురు చూస్తున్నాం. ఇంకెంతకాలం భరించేది రోగం. ఇప్పుడు దాకా భరించిందేమో భార్యని భర్తని, ఇప్పుడు భరించేదేమో రోగాల్ని. జీవితాంతం భరించేదనా? మన భారం అనుదినము ఆయన భరిస్తున్నాడు. అనుదినం భారం భరించి, బైబిల్లో రాయబడిన అనుదినం మేలులతో నింపేవాడు. అలాంటి యేసునాథుడు మనతో పాటు ఉన్నాడు. ఇంకా ధైర్యం వహించి ఆయన మీద ఆధారపడాలని ప్రభువు కోరుతుంది. ఎలాగ ఆయన మనకు ఆధారం కాగలడు? 5 విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. మీరు అనుమతిస్తే తొందరగా చెప్పి ముగించడానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది సామెతలు 3వ అధ్యాయం, ప్రావెర్బ్స్ చాప్టర్ 3. నాలుగవ వచనం, సామెతలు 3:4, ప్రావెర్బ్స్ చాప్టర్ 3 verse 4. అప్పుడు దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును నీవు దయనుంది. ఎప్పుడు? అప్పుడు అని క్లాస్ పెడితే ఏదో ఉండదు కదా. అప్పుడు అంటే పైన చూడాలా, ఎప్పుడు అనేది. పై వచనంలో రాయబడిన మాట 3వ అధ్యాయము 3వ వచనం, లేదా 3వ అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా నా ఉపదేశం మరొక నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా, ఆజ్ఞలు, శాసనములు, విధులు, న్యాయ విధులు, ధర్మశాస్త్రం, ఇవన్నీ 119 కీర్తనలో పరిశుద్ధాత్ముడు మనం పరిచయం చేసాడు. అవన్నీ వాక్యం అనే గొడుగు కింద ఉన్న పదాలు. కనుక మొదటిది ఏంటంటే అప్పుడు. ఎప్పుడు? when the scripture is with us. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు, మనతో ఉన్నప్పుడు, వాక్యానికి విధేయత చూపించడానికి మనం ఇష్టపడినప్పుడు, వాక్యానికి లోబడటానికి మనం ఇష్టపడినప్పుడు, దేవుని దృష్టి యందును మానవ దృష్టి యందును దయగలిగిన వారమై ఉంటాం. కనుక మొదటి అప్పుడు ఏంటంటే దైవవాక్యము ద్వారా నడిపించబడటానికి ఇష్టపడేవారు. ఆయన ఆజ్ఞలు గైకొని. ఆజ్ఞ అంటే అర్థం ఏంటంటే దాన్ని మీరితే ఏముంది? శిక్ష. కొన్ని ఆజ్ఞలు ఉంటాయి కదా. మన ఇండియాలో ఉన్న వెళ్ళేవాళ్ళంటే ఎడమవైపు వెళ్ళాలా, వచ్చేవాళ్ళంతా కుడివైపు రావాలా అని ఉంటారు. నేను ఎడమ చేతి వాటం కాదు, నాది కుడి చేతి వాటం, కనుక ఆపోజిట్లో పోతాను. వ్యతిరేక దిశలో పోతే మనకి యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయితే పర్వాలేదు, ఎడమ చేతి వాటము, ఇలా కుడి చేతి వైపు వచ్చాడు, ఇంకేసారి కావాలంటే మీకు ఒక కొత్త రోడ్డు వేస్తామని అంటారా? ఏం చేస్తారు? యాక్సిడెంట్ అయితే శిక్ష. తెలుసుకోవాలి కదా. ఆజ్ఞ అది. ఎడం వైపే వెళ్ళాలా, కుడివైపు ఈ వైపు రావాలా, ఇది ఆజ్ఞ. ఆజ్ఞలు పాటించుకోకుండా ఉంటే శిక్ష వస్తుంది. భౌతికమైన ఆజ్ఞలకే శిక్ష ఉంటే, రెడ్ సిగ్నల్ జంప్ అయితే ట్రాఫిక్లో శిక్ష, స్పీడ్ ఎక్కువ పోతే. మనకి ఇండియాలో లేవు కానీ పాశ్చాత్య దేశాల్లో భయపడి వస్తారు మనోడు డ్రైవింగ్ చేయాలంటే. ఎందుకంటే ఇక్కడ చేసి అలవాటు కదా. రెడ్ సిగ్నల్ క్రాస్ చేయడము, జీబ్రా మార్కింగ్ వాడికి, ఇవన్నీ ఇక్కడ అలవాటు అయిపోయి ఒకసారి పోవు అక్కడ. ఎందుకంటే డిఎన్ఏ అక్కడ కూడా. ఆడ ఒక్కసారి జంప్ అయింది అనుకో సిగ్నల్. వీళ్ళు మంచి కార్లే, చిన్న కార్లు కాదు, BMW, మర్సీ అంటే బెంజ్,
రోల్స్ రాయ్ పెద్ద పెద్ద కార్లే ఉండొచ్చు, కానీ ఏం చేస్తాం? చిన్న పొరపాటు జరిగిన పెద్ద కారు ఇండియాలో మాదిరి చూసి ఎవరికి తెలియకుండా 500 రూపాయలు ఇస్తే జోలు పెట్టి ఆ టైప్ ఉన్నది. అన్ని స్కానర్లే. ఒకసారి స్కాన్ చేస్తే మనం తెలియకుండానే మన నంబర్ జంప్ అయిన వెంటనే మన నంబర్కి మెసేజ్ వస్తుంది, పెళ్లి పత్రిక. ఆ ఫైన్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఏదో మనం 100 ఇచ్చి బయటపడతాం, అక్కడ ఎంత జీతంలోనే సుమారు భాగం వచ్చి అంత భయం వేస్తుంటారు. ఆజ్ఞ మీరితే శిక్ష తీవ్రంగా ఉంటాయి. అయితే ప్రభు ఆజ్ఞలు అంతకంటే ఎక్కువ. అయితే ఈ ఆజ్ఞ, ఈ వాక్యాన్ని మనం మీరిన సందర్భాలు ఎక్కువ, విధేయత చూపించిన సందర్భాలు ఎక్కువ రక్షణ పొందినప్పుడు. నా ప్రశ్న మీకు అర్థమైందా? మనం రక్షణ పొందినప్పటి నుండి ఇప్పటిదాకా దేవుని వాక్యానికి విధేయత చూపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయా, అవిధేయత చూపించిన సందర్భాలు ఎక్కువ ఉన్నాయా? జవాబు మీరు చెప్తారా, నేను చెప్పాలా? అంత కరెక్ట్గా సేమ్ నా టైపే ఉన్నారు ఇక్కడ కూడా చాలా మంది. అవిధేయత చూపించిన సందర్భాలు లెక్కలేవు, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ టైమ్స్. విధేయత చూపించినవి ఏదో 2-3 కదా. రక్షణ పొందింది ఒకటి, బాప్తిసం తీసుకుంది ఒకటి, అన్నీ అవిధేయతే. బయటికి మాత్రం చెప్తాం, ప్రభా నీ వాక్యం నా పాదంలో దీపం, నా త్రోవకు వెలుగు, నీ వాక్యం నా హృదయం మందు ఉంచుకొని ఉన్నాను కనుక నేను గ్యాస్ అంటాం. కానీ అక్కడికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం? ప్రభు మనుషులు కదా, బలికినండి, ఏం తప్పిపోయాను, అర్పితులైపోయాను, క్షమించు, ఇంకోసారి ఇలాగ చేయంలే అని ఎన్నిసార్లు చేస్తుంటామో లెక్కలేదు. మరి దీనికి కూడా శిక్ష లేదు. ఇంకా దైవ వాక్యానికి వేయి చూపించడానికి నేర్చుకోవాలి. బైబిల్లో రాయబడింది కదా, వాక్యం వినివారు, చదువువారు, గ్రహించేవారు, వాక్య ప్రకారము జీవించు. కీపర్స్, లిజనర్స్ ఫైన్, వినేవాళ్ళు మంచిది, రైటర్స్ ఫైన్, రాసుకునే వాళ్ళు కూడా మంచిదే. చాలామంది రాసుకోరు అనుకో, అది వేరే విషయం. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఏక సంద్రాగ్రహిలో అనుకుంటాం. నేను ఆ మధ్యలో బ్రదర్ని అడిగాను, బ్రదర్ వాక్యం చెప్తున్నాం గంట సేపులో ఇంత వాక్యం చెప్తున్నాం కదా, మా దినాల్లో ఇంత తక్కువ ఉండేది, మీరు రాసుకోకపోయారంటే. మన సహవాసంలో వాక్యం రాసుకునేటట్లు చెప్పేవాళ్ళు ఎవరున్నారు బ్రదర్? షార్ట్. మన సహవాసంలోన వాక్యం రాసుకునేటట్లు చెప్పేవాళ్ళు ఎవరున్నారు బ్రదర్ అంటే ఇంకేం చెప్పాలి? ఇది రాసుకోవడం మనకు ఉపయోగపడుతుంది, మనకు గుర్తుంటుంది. రెండోది మనకు ఖాళీ సందర్భాల్లో చూసుకుంటే ఇంకా ఎక్కువ అవుతుంది. మూడోది ఎవరైనా రాని వాళ్ళు, తెలియని వాళ్ళు, ఇంట్లోనే ఉన్న వాళ్ళు, తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఫ్రెండ్స్ ఎవరికైనా చూస్తే అది ఇంకా వీలవుతుంది. ఇలాగ దైవ వాక్యం మన హృదయంతరంగంలో కార్యసిద్ధి కలిగించడానికి అవకాశం. దేవుని వాక్యాన్ని లక్ష్య పెట్టారు. దేవుని వాక్యం యేసుక్రీస్తు ప్రభు. మీలో చాలామంది బైబిల్ అంటే లెక్క లేకుండా ఉంటారు కదా, ఇదే బైబిల్ మీదే ఇట్లా మోసే పెట్టుకుంటారు. నాకు విచిత్రం వేస్తుంది, పరిచయం చేసేవాళ్ళు హృదయం కరిగిపోతుంటుంది. వీళ్ళకి ఎంత గుడ్డితనం ఉంది దేవా, ఎవరైనా ఇటు మోసే పెట్టుకుంటారు చెప్పు. ఎంత భక్తిహీనత తాండవమాడుతుంది. క్రైస్తవేతడు కాదు, లోకస్తులు కాదు, పరిచారకులు, బోధకులు, కాపర్లు, ఉపదేశకులు, సేవకులు, సింగర్స్, స్పీకర్స్, పెళ్లి చేసే రిజిస్ట్రార్లు, ఇవన్నీ చెప్పాలి. చూసింటారు మీరంతా. బైబిల్ అంటే దేవుని వాక్యం కదా, దేవుని మీద పోయి మోసే పెట్టు మీ నాయన మీ అమ్మ చెప్పరేంటి, అటు మోసే పెడతారా? ఈ బైబిల్ మీద మొబైల్ ఫోన్, వాచ్, కళ్ళద్దాలు, చివరికి నువ్వు వాడిన కక్షి కూడా. ఇది ఏం తప్పు చేసింది దేవుడా? పక్కన ఇంత స్థలం ఖాళీ ఉంది కదా, పక్కన పెట్టుకోవచ్చు కదా. అన్ని బైబిల్ ఇది కబ్బోర్డా, దీంట్లో ఆధార్ కార్డు, దీంట్లోనే డబ్బులు, దీంట్లోనే. నేను ఆ మధ్యలో ఒక మీటింగ్కి వెళ్ళాను. ఇలాగా మీటింగ్ అయిపోయిన తర్వాత ప్రార్థన చేయమని వచ్చారు దంపతులు. దేని కొరకు ప్రార్థన చేయాలంటే మా బైబిల్ పోయింది బ్రదర్ ఇక్కడ మీటింగ్లోనా. ఏం మీటింగ్ అంటే థ్యాంక్స్ గివ్ మీటింగ్. థ్యాంక్స్ గివ్ మీటింగ్లో ఇట్లాంటివి జరుగుతుంటాయి. మీ బైబిల్ పోయిందే, అది ఎంత 1000 రూపాయలే కదా, కావాలంటే ఇంకోటి కొనుక్కోండి, ప్రభు కొత్తది మీరు అనట్లేదని ఏమన్నా పోయేటట్లు చేసినంటే కాదు కదా, దాంట్లో డబ్బులు కూడా పెట్టేసి. బైబిల్ పోయిందని బాధ కాదు, బైబిల్లో డబ్బులు పెట్టారు అవి పోయినాయని బాధ.
అనేక సందర్భాల్లో మన బాధలు ఇలాగే ఉంటాయి. దాంట్లో డబ్బులు పెట్టమని ఎవరు చెప్పారు? ఆధార్ కార్డు పెట్టమని ఎవరు చెప్పారు? డ్రైవింగ్ లైసెన్స్ పెట్టమని ఎవరు చెప్పారు? మొబైల్ ఫోన్ పెట్టమని ఎవరు చెప్పారు? బైబిల్ ఈజ్ ఎ బైబిల్. ఈ ఫోన్లో అన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, దాన్ని ఏమంటారు మీరు? కెమెరా అంటారా? స్కానర్ అంటారా? ఏమంటున్నారు దాన్ని? మొబైల్ ఫోనే అంటారు కదా. దాంట్లో అన్ని ఆప్షన్స్ అన్నీ చేస్తారు. ఆఫీస్ చేస్తారు, వర్క్ చేస్తారు, తర్వాత వీడియో చేస్తారు, అన్నీ చేస్తారు. కానీ దానికి ఉండే ఒకే ఒక పేరేంటి? అది మల్టీ టాస్కింగ్, మల్టీ ఆప్షన్స్ ఉన్నాయి. అన్నీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మనకు తెలియలేని చెప్పలేని గేమ్స్తో సహా ఏమి ఎన్నో ఉంటాయి. కానీ దానికి మనం జనరల్గా వాడే పేరేంటి? మొబైల్ ఫోన్. అంటే జనరల్ పర్పస్ ఏంటి? మాట్లాడు. బైబిల్ కూడా జనరల్ చాలా ఆప్షన్స్ ఉండొచ్చు. దీంట్లో జనరల్ ఏంటి? దైవవాక్యం. ఇది మనతో మాట్లాడుతుంది. దేవుడు మనకి ఇచ్చిన స్మార్ట్ ఫోన్ ఇది. ఈయన మనతో మాట్లాడుతున్నాడు, మనం వినాలా? మనం చెప్పినప్పుడు ఆయన వింటాడు. మనంతా వన్ వే ట్రాఫిక్ కదా. ప్రభు నువ్వు చెప్పేది వింటానికి నాకు కష్టంగా ఉంది, నేను చెప్పేది విను. అందుకే ప్రార్థనలో మనం ఏమేమి ప్రార్థన చేస్తుంటామో నాకంటే మీకు బాగా తెలుసు. అందుకే మన ప్రార్థన ఫ్యాన్ చుట్టూ తిరుగుతుంటుంది, పైకి పోకుండా. అందుకే ఫ్యాన్లు స్పీడ్ తిరిగేది తగ్గిపోయినాయి. కొన్ని మందిరానికి పోయినప్పుడు ఏం బ్రదర్ అది పెంచవచ్చు కదా అంటే, ఎంత పెంచినా అంతే ఎందుకు ఎంత పెంచినా అంతే అయిందంటే ప్రార్థనలు చేసి 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 మన వాళ్ళు ఇక్కడ తిరుగుతున్నారు. దానికి భారం వేసి పైకి పోవట్లే, సరిగ్గా తిరగట్లే. ఇట్లా ప్రార్థనలు దేవుడు ఆలకిస్తుందా? వాస్తవంగా యథార్థంగా వాక్య ప్రకారం జీవించి ప్రార్థన చేసే ప్రార్థనలో ప్రభావం. అందుకే 65:2 అనుకుంటా కదా, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు కనుక మొదట యెహోవా మనకు ఆధారం కావాలంటే దేవుని వాక్యాన్ని మనము ఘనమైనదిగా ఎంచి ఆ ప్రకారంగా జీవించటానికి ఇష్టపడాలని కోరబడతాం. రెండోది చూస్తామా? సామెతలు 3వ అధ్యాయం 6వ వచనం. సామెతలు 3:6. Proverbs chapter 3 verse 6. అప్పుడు అనే మాటను గురించి చూస్తున్నాం. మీరు దాన్ని స్కిప్ చేస్తున్నారు. అప్పుడు 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 5 అప్పుడు చూస్తాం. మొదటప్పుడు ఏంటి? దేవుని ఆజ్ఞను గైకొన్నప్పుడు ఆయన మంచి పేరు మనకు అనుగ్రహిస్తాడు, దయ అనుగ్రహిస్తాడు. రెండవ అప్పుడు ఏంటి? త్రోవలు మనకు సరళం చేస్తాడు. నీ ప్రవర్తన అంతటి అంత యెహోవాకు ఆయన అధికారంలోకి ఒప్పుకొని సబ్మిషన్. మొదటి స్కిప్ చేస్తారు ఇన్ ద సబ్మిషన్. విధేయత కలిగిన మనకి విధేయత సబ్మిషన్ అంటే అసలు ఇష్టం లేని మాట. విశ్వాసుల డిక్షనరీలో అరుదుగా కనిపించే మాట ఏంటంటే సబ్మిషన్. అస్సలు ప్రతి పేజీలో ఎక్కువసార్లు కనిపించే మాట ఏంటంటే అవిధేయత. మీ డిక్షనరీలో కూడా ఉందా ఇది? నేను ఇలాగంటే చోట్ల అన్నారు, మా డిక్షనరీ పేరే అది బ్రదర్ అన్నారు. స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా ప్రతి పేజీలో అదే కనిపిస్తుంది. అవిధేయత అవిధేయత అవిధేయత. ఇంట్లో అవిధేయత, మందిరంలో అవిధేయత, ఆఫీసులో అవిధేయత, వాక్యానికి అవిధేయత, దేవునికి అవిధేయత, అందరికి అవిధేయతే. అవిధేయత దైవ లక్షణం కాదు, సాతాను లక్షణం. విధేయత దైవ లక్షణం. యేసు ప్రభువుల వారు దేవుడైంది విధేయత కలిగి ఉన్నాడని వాక్యం రాయబడుతూ వచ్చింది. ఆయన విధేయత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో చెప్పబడింది. వాజ్ ఒబీడియంట్ ఈవెన్ అంటు ద డెత్ ఆఫ్ ద క్రాస్. శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి. ఎవరు విధేయులుగా ఉంటారో ప్రభువు వారిని ఆశీర్వదిస్తారు. భగత్ సింగ్ గారి సేవా జీవితంలో చాలా ఘట్టాలు. ఒక ఘట్టం ఏంటంటే ఆయన వాక్యానికి విధేయత చూపించారు. అలాగే ఆయన వాక్యానికి విధేయత చూపిస్తారు కనుక ఆయన మాటలు కూడా ప్రజలు విధేయత చూపించడానికి ఇష్టపడ్డారు. ఆయన మాట కాదు అన్నోళ్ళు నాకు తెలిసి నేను ఎప్పుడు వినలేదు. నో బ్రదర్. ఆయన ఎవరికి ధైర్యం లేదు. ఇప్పుడు మనకి చెప్పిన దానికంతా నో బ్రదర్. భార్య చెప్తే నో, సిస్టర్ చెప్తే, బ్రదర్ చెప్తే నో, సేవకులు చెప్తే నో, ఎల్డర్స్ చెప్తే నో, మాలాంటి వాళ్ళు చెప్తే బిగ్ నో. అన్నీ నోలే ఉంటే ఎస్ ఎలాగైతుంది? కాదు లేదు. ఇది ఎవరి భాష తెలుసా? ఎవరి భాష? ఈ బైబిల్లో ఉందని నా బైబిల్లో ఉంది. లోతు భాష ఇది.
దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ లోతు. లోతును దేవుడు ఏం చెప్పాడంటే దేవతలు పంపించాయా, నువ్వు ఇక్కడ ఉంటే చచ్చిపోతావు, అగ్ని గంధకాలు పడిపోతాయి సుధుమ వారానికి, ఇక్కడ నువ్వు పారిపో అని చెప్తే ఆయన ఏమన్నాడు, నో లా, ప్రభు అంటూనే ఉన్నాడు, కాదు ప్రభువ. కాదన్న తర్వాత ప్రభు ఎట్లా ఇక్కడ అయినా కాదన్న తర్వాత ఆయన ప్రభు కాదు. ఇట్ కెన్ నెవర్ బి ఎ లార్డ్. ఇఫ్ ఓన్లీ ఈజ్ లార్డ్ వీ హ్యావ్ టు బి సబ్మిసివ్. ఆయన ప్రభు అయితే మనము విధేయత కలిగి ఉండాలి. అబ్రహాం భాష ఏంటి? 22వ అధ్యాయం ఆదికాండములో అబ్రహామా అని దేవుడు పిలవగా అబ్రహాం ఏమన్నాడు? ఏమన్నాడు? చిత్తము ప్రభువా. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతా, మీరు జవాబు చెప్పండి. చిత్తము ప్రభువా అని దేవుని మాటకి విధేయత చూపించినాడు బైబిల్లో ఎంతమంది అన్నారు? పాత నిబంధనలు ఎంతమంది, కొత్త నిబంధనలు ఎంతమంది? మొదటి వ్యక్తి ఎవరు, ఆఖరి వ్యక్తి ఎవరు? ఈ చిత్తము ప్రభు ఎస్ లార్డ్ అని అర్థం. హియర్ ఐ యామ్, నేను ఇక్కడున్నాను అని అర్థం. మీరు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అర్థం. ఇది అబ్రహాము భాష. ఇప్పుడు మనకు అబ్రహాం భాష వచ్చా, లోతు భాష వచ్చా? ఏ భాష వచ్చు? చెప్పరేంటి? భాష రాదా? రెండు రావాలి. అబ్రహాం భాష, లోతు భాష రాకపోతే ఇంకో భాష ఉందా చెప్పంటారా? చిత్తము ప్రభు అనేది అబ్రహాం భాష. అబ్రహాం భాష వస్తే అబ్రహాం వలే ఆశీర్వదించబడతా. లోతు భాష వస్తే లోతు వలే డాష్ అవుతా. మీకు నష్టం కలుగుతుంది. అబ్రహాం భార్య పేరు రాశారు, లోతు భార్య పేరు రాయలేదు ఏంటి? భక్తురాల పేరు రాయాలి కదా. అబ్రహాం భార్య పేరు ఎంతమంది పెట్టుకుని? 10 మందిలో ఒకటి పేరు ఉంటుంది, మినిమం ఒకళ్ళనే ఉంటారు మందిలో. మరి లోతు భార్య పేరు రాయాల్సింటే ఎవరో ఒకరు పెట్టుకుంటున్నాము కదా. భార్య పేరు రాయలేదు, కూతుర్ల పేరు రాయలేదు. అదే అబ్రహాం దగ్గరికి వచ్చేటప్పటికి అబ్రహాం పేరు రాశారు, భార్య పేరు రాశారు, దాసి పేరు రాశారు, దాసి కొడుకు పేరు రాశారు, అబ్రహాం భార్య షారా కొడుకు పేరు కూడా రాశారు, వాళ్ళ పిల్లల పేరు రాశారు. భక్తులు ఇలా పరిశుద్ధాత్మ దేవుడు రాస్తే భక్తిహీనుడు భార్య పేరు కూడా రాశారు. భాష ఎంత నష్టాన్ని తీసుకొని వస్తుందో. ఏ భాష వచ్చి మరి ఇప్పుడు మనకు? ఆదివారం మేము అబ్రహాం భాష. చిత్తం నిజమే ప్రభా, చెప్పాను, అయ్యో సైతం చెప్పాడు. చెప్పులు వేసుకున్న బయటకు వస్తే కదా నీ సంగతి చూస్తే, చెప్పుల స్టాండ్లో నుండి చెప్పులు వేసుకుని బయటికి పోతే ఇంక సోమవారం నుండి లోతు భాష. కాదు ప్రభువా, లేదు ప్రభువా, అలా కాదు ప్రభువా, నో లార్డ్. లార్డ్ అంటూనే ఉంటాం, ప్రభు అంటూనే ఉంటాం, బట్ సే నో. ఆ లోతు భాష ద్వారా ఎంతో నష్టము మనకు కలిగింది. విధేయత క్రైస్తవ జీవితంలో లక్ష్యం. క్రైస్తవుడు ఆశీర్వదించబడటానికి ఏంటి? అది ఆఫీసులో ఉన్న క్లాసు రూమ్లో పరిచయం. నేను ఇవన్నీ మాటలు చెప్తుంటే మీరు అనుకోవచ్చు కదా, భక్సింగ్ గారు లాంటి ఆత్మీయులు మా దగ్గర ఉంటే ఆయన ఏం చెప్తే అది వింటాం బ్రదర్, దూకుతాం బ్రదర్. కానీ మా యజమానులు ముష్కరులే, మా ఆఫీసులో అలాగున్నారే, మా ఇరుగు పొరుగు అలాగున్నారే, వాళ్ళు చెప్పిన మాటలన్నీ మనం వింటే కష్టం కదా అని అంటారు కదా. బైబిల్ పౌలే రాసినాడు, ముష్కరులైన మీ యజమానులకు షోయింగ్ ఆల్ మీక్నెస్ అంటూ క్రూకెడ్ మాస్టర్స్. సాత్వికమైన మనసు, దీనత్వము కలిగిన మనసు, తగ్గింపు కలిగినవి కలిగి ఉండాలి మనం కోరబడుతూ ఉన్నాం. కనుక దైవ కార్యముల కొరకు ఎస్ అనే స్వరం దేవుని మందిరాలు ఇవ్వబడితే ఎంత బాగుంది. రక్షణ పొందిన దినాల్లో ఎవరో ఆయా సంఘాలకు పరిచర్యగా వెళ్ళినప్పుడు ఎక్కడ చూసినా కాంపౌండ్ అంతా విశ్వాసం అది ఎస్ ఎస్ అవును 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 అనే స్వరము ధ్వనించేది. ఇప్పుడు అలా కాదు 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 ఆయన మస్తుగా చెప్తాడు. ఎట్టయితుంది కదా, ఆమె మస్తుగా చెప్తుంది, ఎక్కడైతుంది కదా. కాదు కాదు, నో నో నో. ద లాంగ్వేజ్ ఆఫ్ నో ఈజ్ ప్రెడామినెంట్ ఇన్ బిలీవర్స్. అందుకే మనం ఆశీర్వాదంలోనికి రాలేదేమో, యెహోవా మనకు ఆధారం కావట్లేదేమో, మనల్ని మనం ఆధారం చేసుకున్నామేమో. 3వ చూస్తామా? సామెతలు 3వ అధ్యాయం 8వ వచనం, చాప్టర్ 3 verse 8 Proverbs. చాలు. అప్పుడు ఎప్పుడు? అప్పుడు దగ్గర అంతా పై వచ్చిన చదవాలా అని చెప్పాను కదా. ఇప్పుడు పై వచ్చిన చదవాలి. అప్పుడు అంటే ఎప్పుడు?
సంవత్సరాలు. ఎప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు. భయం ఉంటుంది కానీ భక్తి ఉండదు. కొంతమందికి భక్తి ఉంటుంది కానీ భయం ఉండదు. ఈ రెండు కలిసినోడు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి భక్తుల్లో ఈ భక్తుడు అప్పుడు. మనకు దేవుడు అంటే భయమా? భయమే. ఏం భయము? రాత్రి చెడు కళలు వస్తాయి, యాక్సిడెంట్ అవుతుందేమో అని భయం, ప్రార్థన చేయకపోతే ఏమన్నా జరగకూడదు జరుగుతుందేమో అని భయం. ఇలాంటి భయాలు ఉన్నాయి కానీ దైవికమైన భయం, యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము అని వాక్యంలో రాయబడుతూ వచ్చింది. యెహోవా యందు భయము. అందుకే మీకు తెలుసు కదా 128వ కీర్తన 5వ వచనంలో, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించు. 5వ వచనంలో 1వ వచనం అనుకుంటే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తి దగ్గరికి ఆశీర్వాద ప్రవాహం కొట్టుకొని వస్తుంది. యెహోవా యందు భయభక్తులు లేని వ్యక్తి దగ్గరికి ఉన్న ఆశీర్వాదం కూడా కొట్టుకొని పోతుంది. మన దగ్గర కొట్టుకొని వస్తుందా, మన దగ్గర కొట్టుకొని పోతుందా? నేను అడిగే ప్రశ్నలు మీకు అర్థం కావట్లేదా? అర్థమవుతుంది, మరి జవాబు చెప్పట్లేదు. అంత మమ్మల్ని గురించి అంత సూటికి చెప్తే ఎట్లా జవాబు చెప్పాలి బ్రదర్ అంటున్నారా? మనం అంతా ఒకే టైపే. ఆల్ ఆర్ సెయిలింగ్ అనే సేమ్ బోట్. అందరం ఒకే పడవలో ప్రయాణం చేస్తుంది, ఆ పడవేలో. కానీ ఈ పరిస్థితులన్నింటిలో ఆధ్యాత్మికమైన పుష్టి, సత్వ, ఆరోగ్యము మనకు కలిగి ఉండాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని వాక్యం మనకి జ్ఞాపకం చేయబడుతుంది. ఏంటి ఆరోగ్యం అంటే? భౌతికమైన ఆరోగ్యమా? ఆత్మీయమైన ఆరోగ్యం. ఆత్మీయమైన ఆరోగ్యం అంటే ఏంటి? పరిశుద్ధత, నీతి, దైవత్వం. అందుకే విశ్వాసం బైబిల్లో రాయబడింది, పరిశుద్ధం లేకుండా ఎవరినో ప్రభువును చూడలేడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. ఇవి దైవికమైన ఆరోగ్య సూత్రాలు. విచిత్రం ఏంటంటే మనం ఆరోగ్య సూత్రాలు వదిలేసి ఈ మందులు కొట్టిన భోజనం తినకూడదు, ఆర్గానిక్ తినాలని దాని వైపు మళ్ళదు. అది శరీర సంబంధమైన ఆరోగ్యం. మరి ఆత్మ సంబంధమైన ఆరోగ్యాన్ని గురించి 70 ఏళ్ళు బతకడానికి నేను నాన్న కష్టాలు పడుతున్నావే, తినకూడదు అంత తింటున్నావే, తినాల్సింది తినట్లేదే, బైబిల్ ఆహారం తినట్లేదే, బైబిల్కి భిన్నంగా తింటున్నావే, బైబిల్ ఆహారం తింటే ఎందుకు రోగాలు వస్తాయి, అంత తీవ్రంగా ఎందుకు వస్తాయి? నాకు చాలా ఆశ్చర్యం వేసింది. కొంతమంది వచ్చి చెప్తుంటారు కదా డైటింగ్ కదా, ఇలాంటి లేవు మన బైబిల్. వాళ్ళు ఎట్లున్నారు? వాళ్ళ డిఎన్ఏ వేరు, వాళ్ళ స్ట్రక్చర్. బైబిల్ వాడికి మనకు చెందుదా? బైబిల్ భోజనం మనం తినట్లేదు. ఉదయం స్టార్టింగ్ ఇడ్లీ సాంబార్ ఇంత తినేసి ఓ యేసు అంటే నిద్ర తోగొస్తుంటుంది. 2-3 దోశలు తినేసి వచ్చి ఓ యేసు నీ ప్రేమతో. బైబిల్ ఆహారం అలాంటిది కాదు. ఎవల రొట్టెలు, గోధుమ రొట్టెలు, తర్వాత ఏంటి పిస్తా, దానిమ్మ, అంజూరు, ద్రాక్ష, ఒలీవలు, ఈ బైబిల్కి సంబంధించిన చేపలు, రొట్టెలు ఇది తినండి, మీకు వస్తుందేమో అడగండి. ఇది మానేసి ఫుల్ ప్యారడైజులు బావాల్సింది తిని తల పట్టుకుండా అయిపోయి ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? వారం కోసం నెల కోసం తింటే అర్థం ఉంది, కానీ దొరికినప్పుడు అంతా తినేదే. వయసు మీద తినాలి బదులంటే పెద్దానికి లిమిట్ ఉంటుంది. ఇప్పుడు లిమిట్లో తింటే ఎక్కువ రోజులు తింటాం. ఇప్పుడే ఎక్కువ తింటే ఒకే రోజే ఫ్యామిలీ ప్యాక్ తిన్నావానికి ఏమవుతుంది? రిమ్సా కిమ్సా? టిమ్స్. దేవుడు ఇవన్నీ మనకి అనుగ్రహించినాడు. ఆ ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడాలి. అలాగూ దేహం, ఈ భౌతికమైన దేహం బాగుంటే ఆత్మ సంబంధమైనది కూడా బాగుంటుంది. అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళంతా ఆత్మీయంగా ఉన్నారని కాదు దీని అర్థం. A person who is conscious about spiritual life is conscious about the physical life. ఆత్మీయమైన జీవితాన్ని గురించి స్పృహ కలిగిన వాడు భౌతికమైన జీవితాన్ని గురించి స్పృహ ఉంటాడు. ఎందుకంటే శరీరం సహకరించకపోతే ఆత్మీయంగా ఎంతో తీవ్రత ఉన్న ఏం లాభం ఉంది?
కానీ శరీరం సహకరించాలి కదా, కూర్చోలో లేయాలో. నాకు తెలిసి మీలో చాలా మంది 60 ఏళ్ళ కంటే తక్కువ వాళ్ళే ఉన్నారు, కానీ మోకరించినారు ఎప్పుడన్నా ఒక గంట సేపు ఆరాధనలో మోకరించి బైబిల్ చదువుకోగలరా మీరు? సపరేట్ మోకరించాలని ఉంది బ్రదర్, కానీ జీన్స్ ట్రౌజర్ టైట్, ఏమంటే టైట్ ఫిట్టింగ్ వేసుకొని వస్తుంది మందిరాలకి. ఫస్ట్ బైండింగ్ మోకరించాలని మనసు లేదు. బైబిల్లో భక్తులు మోకరించినారు, వాళ్ళని చూస్తే సిగ్గేస్తుంది మనకి. పెద్ద పెద్ద భక్తులు అసలు వాళ్ళ పేరు నోటితో ఉచ్చరించడానికి కూడా శక్యం కాదు మనకి. సొలొమోను మోకరించినాడు, దావీదు మోకరించినాడు, యెషయా మోకరించినాడు, పౌలు మోకరించినాడు. వీళ్ళందరూ చూస్తే అనిపిస్తుంది వాళ్ళు ఎక్కడ, మనం ఎక్కడ? మోకరించి ప్రార్థన చేయడానికి. అందుకే యవనస్తులు మోకరించండి అని చెప్తారు. మీరు తీర్మానం చేసుకోండి, ఆరాధనలో గంట సేపు మోకాళ్ళ మీద ఉంటాను అని. మీకు ఏదైనా మోకాళ్ళకి ఆపరేషన్ అయ్యింది, రాళ్ళు వేసినారు, పూర్తి చేయలేనంటే అది వేరే విషయం, దానికి మినహాయింపు ఉంటుంది. రాళ్ళది ఏం లేదు. అయినా మీరు మోకరించట్లేదంటే సాధన చేయట్లేదు, ప్రయత్నం చేయట్లేదు. ఇప్పటిదాకా నేను మోకరిస్తున్నాను, మీరు మోకరించి ఎవరికైనా వీలైతే రండి. సపరేట్ నాతో పాటు మీరు కూడా మోకరించడానికి వీలవుతుందా? గాడ్ సీస్ యువర్ ఫండమెంటల్ లైఫ్. ప్రార్థన అంటే కళ్ళ మూసుకోగలరా మీరు? సపరేట్ దిక్కులు చూస్తుంటారు కదా, రోజు చూసే మొక్కలే అదేదో విచిత్రంగా వండర్ వరల్డ్లో చూసినట్లు. దిక్కులు చూసి ప్రార్థన అంటే, ఆరాధన అంటే కళ్ళు తెచ్చుకొని చూసేవాళ్ళు, ప్రార్థన అంటే మోకరించుకోకుండా ఉండేవాళ్ళు. వీళ్ళందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడని మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి? అనుకుంటారా? వీళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడని మీరు ఎట్లా అనుకుంటారు చెప్పండి? అనుకుంటారా? అనుకోవటానికి ఎంత మాత్రం ఆస్కారం లేదు. ప్రభు హృదయాన్ని చూస్తున్నాడు. హృదయము, భయము, భక్తి అంటే ఇదే మరి. ప్రభు అంటే భయం ఉండాలి కదా, భక్తి ఉండాలి కదా. లోకస్తులకు ఉన్న దాంట్లో కనీసం విశ్వమంతా కూడా మనకు లేకపోతే మన ప్రార్థన ఎలాగ ఆలకిస్తాడు, మనల్ని ఎలాగో వాడుకుంటాడు. ప్రతి తరంలో ప్రభు కొంతమందిని వాడుకోవాలని కోరుతున్నాడు. బేతేలు అనుబంధ సంఘాల్లో ప్రభు కొంతమంది యవనస్తులను సిద్ధం చేసి రాబో తరం వరకు వాడుకోవాలనుకుంటున్నాడు. రాబో తరంలో బేతేలు యొక్క స్తంభాలుగా మేము నిలబడతామనుకునే వారిని ప్రభు సిద్ధపరచాలని కోరుతున్నాడు. ఆ రాబో తరానికి నేను సిద్ధం ప్రభు అనేవాడు ఉన్నారా? నోటితో కాదు, హృదయంతో. నోటితో కాదు, మోకాళ్ళతో. నోటితో కాదు, కన్నీళ్లతో. నోటితో కాదు, భయభక్తులతో. నోటితో కాదు, ప్రవర్తనతో. అలాంటి వారిని వాడుకోవటానికి ప్రభు వెనుకంజ వేయుడు, వేయుడు కాక వేయుడు. ఇలాంటి మీటింగ్స్ అన్ని పెట్టుకున్న వచ్చినారు, విన్నారు, పోయినారు అనేది కాదు. రాబో దినాల్లో ఈ బేతేలు పక్షాన ప్రభు కొరకు నిలబడే బలశాలురైన యవనస్తుల ప్రభు కావాలి. ఆ తర్వాత చూస్తున్నా సామెతలు 3వ అధ్యాయం 10వ వచనం. సామెతలు 3:10. చాలా అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంది. ఎప్పుడు? చాలు. ఈ మాట చెప్తే మీకు చాలా ఇబ్బంది అవుతుంది కదా. మేము చదువుకుంటున్నాం కదా, ఆస్తి ఎక్కడ వస్తుందని. డబ్బుల గురించే కాదు, ఇక్కడ సమయం గురించి, శక్తి గురించి, టైం, ట్రెషర్, టియర్స్, టాలెంట్ అన్నీ దీంట్లో ఇమిడి ఉన్నాయి. అలాగే డబ్బు సంగతి కూడా ఇమిడి ఉంది. కొంతమంది మీరు సంపాదిస్తుంటారు, కానీ నేను ఒక మాట డైరెక్ట్గా అడిగినా, మీ బట్టలకి ఎక్కువ ఖర్చు పెడుతున్నారా, ప్రభు పనికి ఎక్కువ ఖర్చు పెడుతున్నారా? నేరుగా సూటిగా డైరెక్ట్గా జవాబు చెప్పారు. తను తెచ్చుకున్నారు, కొంతమందిని అవుతున్నారు పక్కకు చూసి. నేను చెప్పే మాటలు మీకు అర్థమైనాయి కదా. మీరు యాక్షన్ చేస్తున్నారు ఏదో ఒకటి అంటే ఖచ్చితంగా అర్థమైనట్లే. మనకు ప్రభు ఇచ్చిన దాంట్లో ఎక్కువ మనం బట్టల కొరకు వాడుతున్నామా, ప్రభు కొరకు వాడుతున్నామా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్తారు? నేను చెప్పిన 3 మతాలకి 3 బలహీనతలు. హిందూ మతం వాళ్ళకున్న బలహీనత ఏంటంటే బంగారం, లలిత, తరగలేదు, పాత తీసుకురండి.
ఎక్స్చేంజ్ ఆఫర్. ఎంత బంగారం కొన్నా వాళ్ళు ఏం చెప్తారు, ఏమంటే మీరు చాలా బంగారం ఉంది, ఏం లేదు నాయన, ఒకే ఒక తల ఉంది ఇక్కడ పెట్టుకొని ఉన్నది చూడు, మస్తు పెట్టుకుని ఉంటారు ఇంట్లో, పిల్లలకి అవి ఆశ బంగారం. ఇంకా వేరే మన పక్కన బ్రదర్స్కి అర్థమైంది కాలేదా, చెప్పాలా చెప్పరేంటి, అర్థమైంది కదా. మన బ్రదర్స్ పక్కన బ్రదర్స్కి వాళ్ళకి బిర్యానీ అంటే ఇష్టం, ఏది ఉన్నా లేకపోయినా అది ఉన్నారు. మా క్యాంపస్లో కూడా కొంతమంది ఉంటారు, లేడీస్ స్టాఫ్ కూడా ఉంటారు. ప్రతిరోజు ఏం మేడం ప్రతిరోజు మీ క్యారియర్ వాసన వస్తుందంటే అది ఉంటేనే కొద్దిగా తిరుగుద్ది అయితే సార్, లేకపోతే అస్సలు తిరుగుద్ది కాదు. అవి రెండో వర్గాలు. మూడో వర్గం మన వర్గానికి వస్తే మనకున్న రోగము బలహీనత ఏంటంటే బట్టలు. తిండి లేకపోయినా వస్తున్నప్పుడు ఎవరు చూస్తారు కదా, డ్రెస్ చేసుకుంటారు. దాంట్లో అబ్బాయిలు అయితే 5,000 ఉంటే 5,000కి ఒకే డ్రెస్ కొనుక్కుంటాడు, ఒకే జత హెచ్పి కొనుక్కొని వస్తాడు, నైక్ ఆడిడాస్ తక్కువ వచ్చిందంటే ఆడే అని. అమ్మాయిలు అయితే 5,000కి వెళ్ళి అమీర్పేటలో 5 జతలు కానీ 10 జతలు కానీ ప్రభు ఇచ్చినాడన్నా. మీరు కొనొద్దని నేను చెప్పట్లేదు, వాడొద్దని చెప్పట్లేదు, ఇది వీళ్ళకున్న పలికిన అదంటారా. ఇప్పుడు విషయం ఏంటంటే మనకు ప్రభవించిన దాంట్లో అది సమయమే కావచ్చు, శక్తే కావచ్చు, తలాంతులే కావచ్చు, ఆ తర్వాత ఇన్కమే కావచ్చు, ప్రభువు కొరకు అప్పగించుకోవటానికి ఇష్టపడినప్పుడు అప్పుడు ఈ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే సప్లై, ఆయన సదుపాయాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎప్పుడు మనకు సప్లై చేసేవాడు. ఈ సప్లై నెవర్ ఎగ్జాస్ట్. ఆయన సదుపాయం ఎప్పుడు అయిపోయింది, మన గ్యాస్ కావాలని పోతే బహుశా గ్యాస్ స్టోర్ రూమ్లో అయిపోయింది అనవచ్చు, ఫలానా మెటీరియల్ కావాలని పోతే అయిపోయింది అని అనవచ్చు. ప్రభు దగ్గరికి వెళ్తే ఎప్పుడు ఆయన దగ్గర అయిపోయింది, స్టాక్ లేదు, నో స్టాక్ అనే పదం ఆయన డిక్షనరీలో లేదు. యెహోవా నీకు ఆధారం అగురు. 4 అప్పులు చూసిన. మొదటి అప్పుడు ఏంటి, ఏ వాక్యాన్ని ఎరగాలి, స్క్రిప్చర్స్ వాక్యం. రెండవ అప్పుడు ఏంటి, సబ్మిషన్, విధేయత, అప్పగించుకొనుట ప్రభువుకి. మూడో అప్పుడు ఏంటి, సైంటిఫికేషన్, పరిశుద్ధత, భయభక్తులు కలిగి ఉండట. 4వ అప్పుడు ఏంటి, మనకు కలిగిన కన్నీరైనా సమయమైన శక్తి అయినా మనకు ప్రభు ఇచ్చిన ఏంటి ఆదాయమైన ఆయన పరిచయంలో వాడుకోవటానికి ప్రయత్నించేది. యెహోవా నీకు ఆధారమగును. 5 చూసి ముగిస్తామా. సామెతలు 3వ అధ్యాయం, Proverbs chapter 3. చాలా అప్పుడు ఎప్పుడు ఓకే చాలు. ఇక్కడ మనం ఒక పేరు పెట్టుకుందాం, ఏంటి, సెపరేషన్. జ్ఞానం కలిగిన జ్ఞానం లేని, వివేకం కలిగిన వివేకం లేని, భక్తి కలిగిన భక్తి లేని. వీళ్ళంతా మన చుట్టూ ఉంటారు, ఎక్కడో ఉండరు. ఇక్కడ పక్కన రాశారంటే అర్థం ఏంటి, మనకు కూడా పక్కన ఉంటారని అర్థం. కానీ పక్కన ఉన్నవాళ్ళు మన పక్కన మనమేమనుకుంటాం, వాళ్ళు కూడా మన మాదిరి భక్తులే అనుకుంటాం. మనమేమనుకుంటాం, వాళ్ళకు కూడా మన మాదిరి జీవం ఉందే అనుకుంటాం. కానీ అలాగే ఉండదు. మన ప్రయారిటీస్ వాళ్ళ ప్రయారిటీస్ వేరుగా ఉంటాయి. మనం ఒక దాని గురించి ఆలోచిస్తే వాళ్ళు ఒక దాని గురించి ఆలోచిస్తారు. మనం భౌతిక సంబంధమైనది నిర్లక్ష్య పెడితే వాళ్ళు భౌతిక సంబంధమైన దాని మీదే దృష్టి పెడతారు. మనం ఆత్మ సంబంధమైన దాని గురించి ఆపేక్షిస్తుంటే వాళ్ళు ఆత్మ సంబంధమైన దాన్ని పఠించుకోకుండా జీవించడానికి అవకాశం. అప్పుడు ప్రత్యేకమైన జీవితం జీవించినప్పుడు లైఫ్ ఆఫ్ సెపరేషన్. యెహోవా నీకు ఆధారం. నాకు ఆధారం లేదు, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. హూ డూ యూ హ్యావ్? నాకెవరున్నారు? మాకెవరున్నారు? మా ఇంట్లో ఎవరున్నారు? వీధిలో ఎవరు? బంధువులు ఎవరు? మందిరంలో ఎవరు? మాకెవరున్నారు? బైబిల్ సెలవిస్తుంది, యెహోవా నీకు ఆధారం. ఆయనే మనతో పాటు ఉండాలని కోరుతుంది.
యెహోవా మన పక్షంలో ఉండగా మనకు విరోధి ఎవరు? జీవితంలో వచ్చే పోరాటాల్లో అప్పుడు 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 5 అప్పుడు మనం చూసాం. ఇప్పుడు ఈ 5 అప్పుడు అనే దాంట్లో మనం ఎక్కడున్నాం? మొదటిదే, రెండోదే, మూడోదే, నాలుగోదే, ఐదోదే? 5 ఉన్నాయా? 5 లేవా? ప్రశ్న అడిగినప్పుడు ఎందుకు అంత సైలెంట్గా ఉంటారు? పెన్ డ్రాప్స్. మా స్టూడెంట్స్ కూడా ఉండరు అట్లా. ప్రశ్న పేపర్ టఫా లీకా? ఈ 5 అప్పుల్లో మనం ఏ అప్పుల్లో ఉన్నాం? మొదటిదే, రెండోదే, మూడోదే, నాలుగోదే, ఐదోదే? లేదా 5 మనకి ఉన్నాయా? 5 లేవా? ప్రభు సన్నిధిలోకి వచ్చినప్పుడు నాకు తెలిసి నేను కరెక్ట్గా చెప్పనా, మీ సంగతి కాదు, నా సంగతి. ఈ 5 అప్పుల్లో నాకు లేదు. దేవుని వాక్యాన్ని అనేక సార్లు నిర్లక్ష్య పెట్టాను. దేవుని వాక్యానికి విధేయత చూపించట్లు అనేక సార్లు తప్పిపోయాను. మూడవది, యెహోవా ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారనే దాని గురించి పట్టించుకోకుండా తిరిగించి. నాలుగవది, ప్రభు మా ఇచ్చిన సమయం, తలాంతులు ఇవన్నీ ఆయన కొరకుగా వ్యయపరచలేదు. 5వ దాకానికి ప్రత్యేకమైన జీవితం కాపాడుకోవట్లో పడిపోయాను. మన సంగతి అట్లాగే పడిపోతే అలాగే వెళ్ళాలా? సైతాన్ ఏం చెప్తాడు? నువ్వు ఎలాగో పడిపోయావు కదా, ఇంకేం వెళ్తావులే అంటే. ప్రభు ఏం చెప్తాడు? చిన్న పిల్లడు నడుస్తూ పడిపోయాడు అని వాళ్ళ అమ్మ నాన్న ఉంటే ఏం చేస్తారు? బాగుపడ్డా, ఇంకొక కాలు ఇంకో చెయ్యండి అంటారా? ఏం చేస్తారు? అయ్యో నా కొడుకు పడిపోయాడమ్మా అని ఈయన పడిపోయేటట్టు పరిగెత్తారు. వాళ్ళు ఆయన నువ్వు పడిపోయావు, వాడు పడిపోయినా లేస్తారు, కానీ నువ్వు పడిపోతే ఇంకా అంతే. ఆ పేగు 9 నెలలు మోసి కన్న తల్లిదండ్రుల యొక్క బంధమే ఇంటుంటే, శిలువలో మన కొరకై రక్తము కార్చిన యేసుక్రీస్తు కొత్త నిబంధన రక్త బంధం ఇంకెంత బలమైనది. ఆ రక్త బంధంలో నుండి దాటిపోయి, దూరమైపోయి, విడిచిపోయి, ఎగిరిపోయి నాకు అవసరం లేదని జీవిస్తామా? లేదా పడిపోయి పతనమైపోయిన మనము తిరిగి ఆ రక్తబంధంలోనికి వచ్చి, ప్రభువా నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళగలను? నీవే నా ఆధారం, నీవే నా ఆశ్రయం, నీవే నాకు సమస్తము అని ఆయన దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి, నీ వాక్యం అంటే నాకు ఇష్టము, ఆ ప్రకారం జీవించేటట్టు చేయి, నీ మాటలు అంటే నాకు ఇష్టము, విధేయత చూపించినట్లుగా చేయి, నీ ఎంత భయభక్తులు అంటే నాకు ఇష్టము, కానీ భయభక్తులు కలిగి జీవించే పరిశుద్ధత నాకు అనుగ్రహించు. నీవు ఇచ్చిన ఆరోగ్యము, డబ్బు, సమయము, తలాంతులు, ఈవులు, బలము అన్నీ నీ కొరికే వాడుకోనట్లు నన్ను వాడుకో. లోకంలో ప్రత్యేకంగా జీవించేటట్టు నన్ను చేయి. లోతు భాష నాకు వద్దు, అబ్రహాం భాష చిత్తం ప్రభువా నాకు దయచేయి. యెహోవా నీకు ఆధారమగను.